ప్రేమ గల మా ప్రేమ తండ్రి, మీకు స్తోత్రములైన రాత్రికాల సమయంలో నీ పిల్లలమైన మేము ఈ రీతిగా కూడుకొని మీ మాటల చేత మేము బలపరచడానికి తండ్రి, మీ మాటలను మా హృదయాల్లో భద్రపరచుకుని అనేకులకు తండ్రి విన్న మీ ప్రతి మాట మా హృదయంలో భద్రపరచుకొని అనేకులకు ప్రకటించి పాపిని రక్షించి పరలోకానికి నడిపించే మీ మాటలు మా హృదయాలలో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లల హృదయాల్లో నింపబడినట్లు నేను వివేక జ్ఞానము కలిగి మాట్లాడడానికి నీకు కృప ఇచ్చాను. సమయం అంతటిలో తండ్రి మీ అధ్యక్షతలో మీ నామానికి మహిమ తెచ్చినట్లు బలపరిచి నన్ను వాడుకుంటాను. ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళగా ఈ రీతిగా కూడుకుని పరలోకమందున్న కన్న తండ్రి మాటను విని మన హృదయాల్లో భద్రపరుచుకొని మన సహోదరుని సహోదరులకి, మన చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, తెలిసినటువంటి బంధువులకి, స్నేహితులకి విన్న ప్రతి మాటను ప్రకటించేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు పెట్టుకొచ్చినాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటివి ఎన్నో మనిషిని ఆకర్షిస్తున్నా కానీ మనం దేవునికి ఆకర్షించబడేలా, దేవుణ్ణే కావాలనుకునేలా, సమస్తము దేవుడే అనుకునేలా పరలోకమందున్న కన్న తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తుకు ఎందరైతే ఆకర్షించబడతారో, యేసు చేసినటువంటి తన ప్రాణ త్యాగాన్ని ఎందరైతే హృదయంలో విశ్వసిస్తారో వారందరూ ప్రభువుకు ఆకర్షించబడతారు. ఆయన ప్రేమ, ఆయన చేసిన త్యాగం, దేవునితో సమానుడిగా ఉండి ఆయన తనను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అనంటే నిన్ను నన్ను ఈ ఆరిన నేలపై కాపురం ఉన్న ప్రతి వారిని రక్షించాలనేదే యేసుక్రీస్తు యొక్క ఆలోచన, పరలోకమందున్న కన్న తండ్రి ఆలోచన. తండ్రి తన పిల్లలు నశించిపోతున్నారని తన హృదయంలో వేదన చెంది ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము మొదలుకొని ఆదాములో నుండి ఆరిన నేలపైకి వచ్చిన కోటాను కోట్ల ప్రజల్ని, ఆదాము మొదలుకొని వచ్చిన ప్రతి వారు కూడా యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పరలోకమందున్న తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ లక్షణాలను, ఆ గుణ లక్షణాలను కలిగి ఈ లోకంలోనికి వచ్చి లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశించకుండా పరలోకంలో తండ్రి దగ్గర తెలుసుకున్నవి, విన్నవి, కలిగి ఉన్నవే ఈ భూమి మీద కలిగి జీవించాడు తప్ప ఆదాములాగా చెప్పిన ఆజ్ఞను అతిక్రమించలేదు యేసుక్రీస్తు. అందుకే ఆదాము ద్వారా, మొదటి మానవుని ద్వారా పాపము లోకంలోనికి వస్తే కడపటి ఆదామైనటువంటి లేదా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీతిని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని కనపరిచాడు. ఆదాము నుండి వచ్చినటువంటి ప్రతి వారు పాపములో ఉంటే మరి 2000 సంవత్సరాల కింద వచ్చినటువంటి యేసుక్రీస్తు కన్యమర్య గర్భంలో నుండి ఈ భూమి మీదకి వచ్చి పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను తన జీవితంలో కనపరిచినట్టుగా మనం చూడగలం. ఇకపోతే యేసుక్రీస్తు మాదిరిని చూపించి తనకులా జీవించాలని యేసుక్రీస్తు చెప్తే
యేసుక్రీస్తు మాటల్ని లక్ష్య పెట్టిన వారు కొంతమంది, లక్ష్య పెట్టని వారు మరికొంతమంది. లక్ష్య పెట్టినటువంటి వారిలో కొంతమంది భక్తులుగా, అపోస్తులుగా జీవించినటువంటి వారు ఉన్నారు. ఇక అందులో చూస్తే యేసుక్రీస్తుని అనుసరించి పోలి నడిచానని మరొక మంచి భక్తుడు, అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన జీవిత విధానంలో ఆయన జీవించి చెప్తున్నటువంటి మాటలు, నేను క్రీస్తు యేసుని పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే యేసుక్రీస్తుని పోలి అపోస్తులైన పౌలు గారు నడిచారట. పౌలు గారు నడిచారు అని అంటే పౌలు గారు కూడా సామాన్యమైనటువంటి మనలాంటి ఒక వ్యక్తే. యేసుక్రీస్తు విషయంలో ఆలోచిస్తే యేసుక్రీస్తు కూడా సామాన్యమైనటువంటి మనలాంటి ఒక వ్యక్తే. మనకు ఏ శరీరం అయితే ఉన్నదో యేసుక్రీస్తు కూడా అదే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చి మనలాంటి జీవితాన్ని మాత్రం ఆయన జీవించలేదు. పరలోకంలో తండ్రి దగ్గర కలిగి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు, ఆ గుణ లక్షణాలని యేసుక్రీస్తు ఈ భూమి మీద కూడా కనపరిచాడు తప్ప ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు, ప్రకృతిలో ఉన్నటువంటి కోరికలను యేసుక్రీస్తు కలిగి లేడు అని అంటే అది దేనికి అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు గాక చిన్న తప్పు చేసినట్లయితే పిల్లరా మనం పరలోకానికి వెళ్ళేవారం కాదు, నిత్య జీవానికి వారసత్వం ఉండేది కాదు. యేసుక్రీస్తు కూడా పరలోకానికి తిరిగి వెళ్ళేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు ఎంత పర్ఫెక్ట్గా ఈ భూమిపై జీవించాడో ఒకసారి మనం ఆలోచిస్తే, ఇంతకుముందే యేసుక్రీస్తుకు మనం ఆకర్షించబడాలి అని చెప్పారు. యేసుక్రీస్తుకు మాటలకి, యేసుక్రీస్తుకి మనం ఆకర్షించబడేలా ఆయన జీవితాన్ని కనపరిచాడు. ఇకపోతే ఈ ప్రకృతి సంబంధంగా మనం అర్థం చేసుకునే రీతిలో ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఒక అయస్కాంతం ఉందంటే, ఒక ఇనుప ముక్క అయస్కాంతం చుట్టుపక్కల ఉందంటే ఆ ఇనుప ముక్క ఏమైపోతుంది? వెళ్ళిపోయి అయస్కాంతానికి అంటుకుంటుంది. ఎలా ఈ ఇనుప ముక్క అయస్కాంతానికి అంటుకుంటుందో, ఎందుకు అంటే అది ఆకర్షించుకుంటుంది అయస్కాంతం. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఈ ప్రకృతి ఆకర్షించుకుంటుంది అందరినీ. ఈ ప్రకృతిలో ఏముందంటే ఒకరి ద్వారా ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. లోకంలో ఏముందంటే పాపం ఉంది. పాపం ఎలా ఉందండి అంటారు చాలామంది. లోకంలో పాపం ఉందని రాయబడింది కదా, లోకంలో పాపం ఉందని. లోకంలో ఎలా పాపం ఉందండి అని చాలామంది అడగచ్చుకుంటారు. అంటే భూమి మీద ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. దేవుని నుండి త్రోసివేయబడి పాతాళ లోకములో కటిక చీకటి విలాములో కొంతకాలము బంధించి భద్రం చేసి అటు పిమ్మట విడిచిపెట్టబడ్డాడు. ఎప్పుడు అంటే అవ్వను ఆదామును భూమి మీద సృష్టింపజేసి భూమి మీదికి వారిని పంపించి ఆయన కని వారికి ఆజ్ఞనిచ్చి అప్పుడు అపవాదిని విడిచిపెట్టాడండి దేవుడు. అప్పుడు అపవాదిని బంధించి భద్రం చేసిన అపవాదిని విడిచిపెట్టాడు. అపవాది మాటలతో పడిపోయారు, ఆజ్ఞని అతిక్రమించారు అపవాద. అప్పటి నుండి ప్రతి మనిషి పాపములోనే ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఈ అపవాది యేసుక్రీస్తుని శోధించినట్టుగా మనం చూడగలం. మార్కు సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనంలో పెద్ద కొండ శిఖరానికి పైకి తీసుకెళ్ళి ఈ లోకరాజ్యాలన్నీ నా చేతులకు అప్పగించబడ్డాయి. నా చేతులకు నువ్వు నా కాళ్ళకు మొక్కినట్లయితే నేను ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. కానీ యేసు ప్రభు అవ్వ ఆదాములా లోబడలేదు. అవ్వ ఆదాములా యేసుక్రీస్తు అపవాది మాటలకు లోబడలేదు. కానీ యేసుక్రీస్తు గద్దించాడు అపవాది మీద విజయాన్ని సాధించాడు గద్దించి. అప్పుడు మాత్రమే విజయం కాకుండా
యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ప్రణాళికను జరిగించాలని ఏం చేశాడో మనం ఆలోచిస్తే పిల్లరా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పాపము జరిగించేటువంటి అపవాది ఆలోచనలు, ఈ ప్రకృతిలో అనేకుల్లో అపవాది వచ్చినప్పటికీ, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మనిషిని లాగేస్తే పాపములో పడిపోతున్నప్పటికీ యేసుక్రీస్తుని ఈ ప్రకృతి లాగేసిన, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పాపము యేసుక్రీస్తుని లాగినా కానీ యేసుక్రీస్తు మాత్రం పడిపోలేదు. నా నోట ఏ కపటం ఉందని చూపించగలరు అన్నాడు. నాలో ఏ తప్పు ఉందని స్థాపించగలరు అన్నాడు యేసుక్రీస్తు. పిల్లలు ఆలోచిస్తే ఈ అయస్కాంతం చుట్టూ ఎలా ఒక ఇనుప ముక్కలు ఉంటే అయస్కాంతానికి ఆకర్షించబడతాయో, అలా ప్రతి మనిషిని ప్రకృతిలో ఉన్నటువంటి పాపము ఆకర్షించుకొని అందరూ పడిపోయారు. కానీ యేసుక్రీస్తు మనలాంటి పాప శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ఆకర్షించబడలేదండి పాపానికి. ఇనుప ముక్కల అయస్కాంతానికి ఆకర్షించబడేలా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పాపానికి ప్రతి మనిషి ఆకర్షించబడ్డా కానీ ప్రతి మనిషి లాంటి శరీరం ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు మాత్రం పాపానికి ఆకర్షించబడలేదు. అదే గొప్పతనం. యేసులో ఉన్నటువంటి గొప్పతనం, తండ్రి ఎడలో ఉన్నటువంటి భయము, భక్తి, తన సహోదరులమైనటువంటి మన మీద ఉన్నటువంటి ప్రేమ. నేను ఆకర్షించబడినట్లయితే, నేను పాపం చేసినట్లయితే నేను పరలోకానికి వెళ్ళను, నా సహోదరులను కూడా పరలోకానికి తీసుకెళ్ళలేను. ఎంతగా ఈ లోకం లాగేసినా కానీ యేసుక్రీస్తు ఎంత ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొద్ద ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మహిమకు కీర్తి తెచ్చేలా ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృతుల్లో నుండి పరలోకమందున్న కన్న తండ్రి లేపేంత వరకు కూడా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఆయన ఇన్వైట్ చేశాడు. ఆశింపలేదు, దాన్ని అనుసరించలేదు. దేవుని చిత్తాన్ని భూమిపై జరిగించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. అందుకే ఎంతోమంది రక్షకులని ఎంతమంది చెప్పుకున్నా, లేదా ఈయన ద్వారా రక్షణ ఉంది, ఆయన ద్వారా రక్షణ ఉందని ఎంతమంది చెప్పినా, చరిత్రలోనికి వెళ్ళినా, లేదా భౌగోళికంగా ఆలోచించినా యేసుక్రీస్తే రక్షకుడని మనకు ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా మనం చెప్పగలం. మనం నమ్మినటువంటి బైబిల్లో అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. సత్యం అన్నది ఉన్నదంటే అది బైబిల్లోనే ఉంది. బైబిల్ని ఎవరు ఎక్కువగా చదువుతారో వాళ్ళకి సత్యమైనటువంటి విషయాలన్నీ వారికి బయలుపరచబడతాయి. కాబట్టి పిల్లరా, ఈ లోకాన్నే ఆశించి మరణానికి వెళ్ళేవారు చాలామంది. ఏ మరణానికి వెళ్తున్నారు? శరీర మరణం అని అనుకుంటే పర్వాలేదు, కానీ శరీర మరణం కాదు. ఏ మరణానికి వెళ్తున్నారంటే ఆత్మ నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వారు యేసుని రక్షకుడిగా, మన పాపముల నిమిత్తము పరలోకమందున్న కన్న తండ్రి తన కుమారుడైన క్రీస్తుని మనకు రావాల్సిన సమానార్థమైన శిక్ష కోసం క్రీస్తుని పంపాడని, మనం పొందవలసినటువంటి మరణాన్ని యేసుక్రీస్తు కలవరి శిలువలో పొందాడని, ఆ యేసు మరణ సమాధి పునరుత్థానము మనం నిత్య జీవము పొందుటకే జరిగిందని, ఇది విశ్వసించిన ప్రతి వారికి నిత్య జీవం ఉందని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్లో చక్కగా రాయించాడు. ఎవరైతే బైబిల్లో ఉన్న మాటలకు ఆకర్షించబడతారో వారికి నిత్య జీవం ఉంది. ఈ లేఖనాలు రాయబడ్డది ఎందుకు రాయబడ్డది అని అంటే పరలోకాన్ని మనం పొందుకున్నట్టుకు రాయబడ్డాయి. ఇందులో ఉన్న మాటల్ని మనం విశ్వసించినట్లయితే, ఈ మాటలను ఆకర్షించుకున్నట్లయితే, మనం ఈ మాటలకు ఆకర్షించబడినట్లయితే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం మనం చేసిన పాపముల నిమిత్తమే జరిగిందని నువ్వు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. లేనట్లయితే నిత్య నరకాగ్ని పాలవుతావు. అందుకే బైబిల్లో రాయబడింది. మార్కు గారు రాసిన సువార్తలో 16వ వచనంలో అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. నమ్మని వారికి శిక్ష.
నేను నమ్మానండి కానీ బాప్తిసం తర్వాత పొందుతాను, చాలామంది అనేవారు లేకపోలేదు. నేను నమ్మానండి, నేను నమ్మాను కానీ ఇంకా బాప్తిసం పొందలేదు అంట. కానీ బైబిల్లో ఏం రాయబడింది? నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడరు. నువ్వు నమ్మావు అంటే ఏం చేస్తావు? బాప్తిసం పొందుతావు. పొందలేదంటే నువ్వు నమ్మనట్టే. పొందలేదంటే నువ్వు నమ్మనట్టు. నమ్మాననుకుంటే అది నీ భ్రమ, అది అబద్ధం. నేను నమ్మాను అని అంటే నువ్వు నమ్మితే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. నమ్మావంటే బాప్తిసం పొంది వెంటనే రక్షించబడతావు. అది దేవుడు రాయించింది. నమ్మితే బాప్తిసం పొందుతావు, నువ్వు రక్షించబడతావు. నమ్మాను కానీ బాప్తిసం పొందలేదంటే నువ్వు నమ్మనట్టే. నమ్మని వారితో సమానం. నువ్వు బైబిల్ తీసుకొని వచ్చినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు వాక్యం చెప్పగలిగినా రక్షణ లేదు. నీకు రక్షణ లేదు, ఏం ప్రయోజనం? నువ్వు రక్షింపబడి ఇతరులను రక్షించాలి. నువ్వు నమ్మి బాప్తిసం పొంది నువ్వు రక్షించబడి మరొకరికి రక్షణ మార్గాన్ని చూపించాలి. నువ్వు పొందితేనే దానిలో ఉన్నటువంటి ఏదైనా ఒకరు తిన్నారంటే దాని టేస్ట్ ఏంటో ఇతరులకు చెప్పగలం. నువ్వు తినకుండానే ఇది బాగుంటుంది తిను అనంటే తినలేవు. దానిలో ఉన్నటువంటి రుచి నీకు తెలవాలంటే నువ్వు ముందు టేస్ట్ చేయాలి. నువ్వు చేస్తేనే కదా మరొకరికి ఇలా ఉంటుంది అని చెప్పవాలి. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినటువంటి నువ్వు ప్రార్థన చేసినా వేస్టే, నువ్వు బైబిల్ తీసుకొని చర్చికి వచ్చిన వేస్టే. ఒకవేళ చాలామంది బాప్తిసం తీసుకోకుండా కానీ బైబిల్ని ఎన్నో సంవత్సరాలుగా చదివి నేను బైబిల్ బోధ చేయగలను, బాప్తిసం లేకున్నా కానీ ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతారని ఉంది కాబట్టి నేను వాక్యం చేపట్టేందుకు నేను అర్హుడిని అనుకుంటారు చాలామంది. అలా చెప్పట్లేదండి, బైబిల్ అలా చెప్పట్లేదు. నమ్మి ప్రార్థన చేస్తే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతారు. ఓకే, ఎప్పుడు నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతావు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మనం చక్కగా క్షుణ్ణంగా నేర్చుకుంటేనే సరైనటువంటి బోధ చేయగలం. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము ఒక అయస్కాంతం లాంటిదిలా మరి ఈ పాప శరీరాన్ని ధరించుకున్న ప్రతి వారిని ఆకర్షించుకుంటుంది. అలాగే యేసుక్రీస్తు పాప శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడని అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం చూడగలం. ఒకసారి చదవండి ఎవరైనా బైబిల్ తీసినట్లయితే. 8:3 చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరం అందు ఏం చేశాడంట? పాపమునకు శిక్ష విధించాడు. ఏ శరీరంతో పంపాడంట? పాప శరీరాకారముతో పంపి అని. ఎలాంటి శరీరం అంటున్నాడండి? ఎలాంటి శరీరం అంట? పాప శరీరాకారం అంటే పాపాన్ని కావాలనుకునేటువంటి శరీరం. శరీరం పాపముతో లేదు. జాగ్రత్తగా చాలామంది పొరపాటు పడేది ఇక్కడే. ఈ శరీరము పాపాన్ని కావాలి అని అనుకునేటువంటిది. పాప శరీర ఆకారము గలది, కావాలి అనుకునేటువంటి శరీరం ఇది. కానీ శరీరానికి పాపము లేదు, కావాలి అని కోరుకుంటుంది. అయితే కావాలని కోరుకున్నప్పుడు చేస్తే నువ్వు పాపివి, చేయకపోతే నువ్వు పాపివి కాదు. ఏం చేయాలి? ఆజ్ఞను అతిక్రమించినా పాపివే, నువ్వు దొంగతనం చేసినా పాపివే, విచారం చేసినా పాపివే, తోటి సహోదరుని ప్రేమించకుండా పాపివే. నువ్వు అనేకుల్ని రక్షించగల శక్తి గల వాక్యాన్ని నువ్వు తెలుసుకొని అనేకులకు ప్రకటించకుండా ఆత్మను రక్షించే వాక్యాన్ని ప్రకటించకపోవడం పాపమే. సకల దుర్నీతి పాపమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా
పాప శరీర ఆకారం గలది. అలాంటి క్రియలలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు పాపివి. కాబట్టి యేసుక్రీస్తు అలాంటి వాటిలో దేవుడు దేనికి ఆకర్షించబడలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపము కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, అసహ్యమైనటువంటి కార్యాలు కానివ్వండి, ఒకరిని దూషించడం కానివ్వండి, ఒకరిని ఏలెత్తి తప్పుడు వారని చెప్పడంలో కానివ్వండి, లోకంలో అపవాది పెట్టినటువంటి ఏ ఆలోచన అయినా కానివ్వండి, సకల దుర్నీతి, దీన్ని కూడా లోకంలో అంతటా పాపమే ఉన్న ఒకే ఒకడు పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఉండి మరి పాపానికి ఆకర్షించబడకుండా చుట్టూ పాపమే ఉంది. యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడిగా ఉన్నాడు. కానీ ఈ పాపము అయస్కాంతంలో లాగేస్తున్నా కానీ శరీరం పాప శరీరాకారం గలది, లాగేసినా కానీ యేసుక్రీస్తు దానికి లోబడలేదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా మన కోసం జీవించాడో ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే నీ ఒళ్ళు మూలెక్కిపోతాయి, రోమాలు నిలబడతాయి, సరిపడుతుంది మనిషితో. ఎందుకు అనంటే ఆ జీవితం ఎవరూ జీవించలేదు. అలా జీవించాడు ఏకైక వ్యక్తి, పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు, తండ్రి ఆశలను కనపరిచినటువంటి యేసుక్రీస్తు, తండ్రి ఉద్దేశాలను నెరవేర్చినటువంటి యేసుక్రీస్తే జరిగించాడండి. అందుకే ఆ యేసు ద్వారానే పాప క్షమాపణ ఉందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. అందుకే ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున భూమి కింద ఉన్నటువంటి, భూమి మీద కానీ ఆకాశమందును భూమి మీదను భూమి కింద ఉన్నటువంటి లోకంలో కూడా ఏ నామమున రక్షణ లేదు. ఇదిగో ఈయన నామమునే రక్షణ, ఆయన నామం ఏకైక నామం. ఏ నామం అంటే యేసుక్రీస్తు నామం. అందుకే యేసు నామములోనే రక్షణ ఉంది, యేసు క్రీస్తులోనే నిత్య జీవం ఉంది, యేసు క్రీస్తులోనే మనకు పరలోకం ఉంది. కాబట్టి ఆ యేసు క్రీస్తునే రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. చాలామంది ధనవంతుడు అనుకుంటున్నాడండి బైబిల్లో. లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయం 19 నుంచి 22-23 వాక్యాల దాన్ని చూసుకున్నట్లయితే అలా ఉంటాడు. ఇదిగో అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తిని సంపాదించుకుని తన ప్రాణంతో చెప్పుకుంటాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు విస్తారముగా ఉన్నది అని అంటాడు. చూద్దామా, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందుననుకొనిను అనుకుంటున్నాడు. తిను తాగు సుఖించమని చెప్పుకుందునని అనుకుంటుంటే అయితే దేవుడు అంటున్నాడు, బాగా విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని దేవుడు అంటే లక్ష్య పెట్టక, దేవుడితో మనకేం పని, తింటెందుకు ఉంది, తాగుతెందుకు ఉంది, అనేక సంవత్సరాలకు సరిపడా ఉంది నాకు, దేవుడు ఏంటండి ఈ మధ్యలో నేను ఎంత సంపాదించుకుంటే అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి. తన ప్రాణంతో తను అనుకుంటున్నాడంట. అనుకుంటే అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగును? అనేక సంవత్సరాలకు సరిపడా ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మరి సంపాదించిందంతా నీ ప్రాణాన్ని ఈ రాత్రి అడుగుతున్నారు. నువ్వు సంపాదించినది ఎవరి పాలకులని దేవుడు అడుగుతున్నాడు. పిల్లలు, ఈ మాటలో కూడా ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అనేక మంది పాటలు పాడుతూ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదించినదంతా ఎవరి పాలకులు అని పాట పాడతారు. ఏ పాట అది? ఆ పాటలో పాడతారు. ఇంతలో కనబడి కొంతలో మాయమైపోయి ఆవిరి వంటిదిరా నీ జీవితం అనే పాట ఒక మంచి భక్తుడే రాశాడు. కానీ ఆ మీనింగ్లో కొంత మీనింగ్లెస్గా ఉంది. ఏంటంటే అది
పాడేవాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేవుడు కాదు ప్రాణం అడిగేది, దేవుడు కాదు. వెర్రివాడా, మరొక సత్యం అక్కడే 20 వచ్చిన అయితే దేవుడు అడుగుతున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అంటలేదు యేసుక్రీస్తు. అడుగుతున్నాను అంటలేడు, అడుగుచున్నారు. ఎవరో అడుగుతున్నారంట, యేసుక్రీస్తు కాదు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే పాట పాడుతున్నాడు. దేవుడు అడగలేదు, నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచి అనేక సంవత్సరాలకు సరిపడ నేను అనుకుంటున్నావే, సిద్ధపరిచి ఆ అనేక సంవత్సరాలకు సరిపడ ఉన్నవి ఎవరి పాలగునని ఎవరి మగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను అన్నాడు. ప్రియులారా, నీకోసం నువ్వు సంపాదించుకోవాలి. దేవుని ఎడల ధనవంతుడు కాక దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. నీ కోసం కాదు, దేవుని కోసం. తర్వాత దేవుని కోసం అంటే ఎలా? దేవుని కోసం అంటే అనేక సంవత్సరాలకు నాకు సరిపడ కాదు, అనేక సంవత్సరాలు దేవుని పని చేసేలా నేను సంపాదించాను, అనేక సంవత్సరాలు దేవుని పనికి ఇచ్చేలా నేను సంపాదించాను, దేవుని పనికి ఉపయోగపడేలా నువ్వు ఉండాలి, దేవుని పనికి ఇచ్చేలా ఉండాలంటాడు. ఏమన్నాడు అక్కడ 22వ వచనం? దేవుని ఎడల ధనవంతుడు కాక, నువ్వు దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. నీ క్రియల విషయంలో గొప్పవాడిగా ధనవంతుడిగా ఉండాలి, ఇతరులు ప్రేమించే విషయంలో ధనవంతుడిగా ఉండాలి. యేసుక్రీస్తు మన నిమిత్తం ఎలా ప్రాణాన్ని పెట్టాడో, మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నట్టుగా మనం ప్రాణం పెట్టేలా ధనవంతుడిగా ఉండాలి. రియల్గా నీ కష్టాన్ని, నీ చెమట నడిచి, నీ రక్తాన్ని చెమటగా మార్చి నీకు వచ్చిన కష్టాన్ని దాన్ని దేవుని పని కోసం ఖర్చు చేసేలా ధనవంతుడిగా నువ్వు ఉండాలి. ఇది దేవుని కోసం ధనవంతుడిగా ఉండడం. అలా లేకుండా ఈ ధనవంతుడు అంటాడు అనేక సంవత్సరాలకు సరిపడ ఉంది, అనేక సంవత్సరాలు సరిపడ ఉంది, తాగుము తినుము సుఖించుము అంటాడు. దేవుడు అంటాడు, వెర్రివాడా, నా కోసం కాదు, నీ కోసం నువ్వు సంపాదించుకున్నావు, నా కోసం కాదు, నీ కోసం నువ్వు సంపాదించుకున్నావు. కాబట్టి నువ్వు సంపాదించినది ఎవరి పాలన? అందుకే ఈ రాత్రి అనేక సంవత్సరాలకు బ్రతుకుతాను అనుకుంటున్నావే, అనేక సంవత్సరాలకు సరిపడా సంపాదించాను, అనేక సంవత్సరాలు తిని తాగి బ్రతకొచ్చు అనుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించినది ఎవరి పాలన? ఎవరు అడిగేది? క్రీస్తునందు నిద్రించిన ఆత్మలు, పరదేశంలో వెయిటింగ్లో ఉన్నటువంటి వారు, ప్రభువా నాదా సత్యస్వరూపి, భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చకయందు వేసేసే అనుకరణ అంటున్నారు వాళ్ళు. చదువుతారా సార్? ఆ మాట చదివించి 2 మాటలు వివరించి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువు. ప్రకటన గ్రంథము, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రాణాన్ని అడిగేది దేవుడా, లేకపోతే యేసుక్రీస్తునందు నిద్రించినటువంటి ఆత్మలు పరదేశంలో ఉన్నవారా? చూద్దాం. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఎందుకు? మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇంకా ఎంతకాలం ఉండాలా మేము? యేసుక్రీస్తును పంపించినట్లయితే భూనివాసులందరికీ తీర్పు తీర్చబడుతుంది. అక్కడ నమ్మినటువంటి వారు ఉంటే, నమ్మిన మేము ఇక్కడ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. యేసుని పంపినట్లయితే, భూనివాసులకు తీర్పు తీర్చేసినట్లయితే మేము వారు ఏకంగా నీ యొద్ద యేసుక్రీస్తుతో పాటు వచ్చి సదాకాలం నీ కాడ జీవిస్తాం అని. ఇదిగో వ్యర్థంగా జీవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ప్రాణాన్ని తీసే ఎందుకు? భూమి మీద దండగా వాళ్ళ బ్రతుకని చెప్పి భూనివాసుల మీద ఆరోపణలు మోపుతున్నారు, తప్పుగా జీవించినటువంటి వారి మీద. ఎందుకు? ఇంకెంతకాలం అయినా
అనేక సంవత్సరాలు సరిపడి ఉంది, తిను తాను సుఖించాలనుకుంటున్నాడు అని తండ్రిని వేడుకుంటున్నారట. తండ్రిని వేడుకుంటున్నారు ఎవరు? పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు, యేసుక్రీస్తునందు నిద్రించిన వారు, దేవుడు అనాది కాలంలో చూడనట్టుగా మరి ఆ దేవుణ్ణి అంగీకరించి మరణించినటువంటి ఆత్మలు, యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించినటువంటి ఆత్మలు ఎక్కడున్నారు వీళ్ళు అనంటే పరదేశంలో అదే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అందుకే వారు అంటున్నారండి, ఎందుకు ప్రభువా తండ్రి తీసేసేయంట. దేవుడు కాదు అడిగేది, వెయిటింగ్లో ఉన్న వారు అడుగుతున్నారు. కాబట్టి పాటను సరి చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఆకర్షిస్తుంది లోకములను ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్నటువంటి పాపం ఆకర్షిస్తుంది. ఒకరి నుండి పాపం వచ్చింది, ఆ పాపం అనేకుల్ని ఆకర్షిస్తుంది. కానీ అదే ఒకరి నుండి ఏమొచ్చిందంట? నీతి, నిత్య జీవం వచ్చింది. మరి ఆ నీతి నిన్ను ఆకర్షించట్లేదే? ఆ నిత్య జీవం వైపు నువ్వు ఆకర్షించబడట్లేదే? అంటే దేవుని మాటలను నువ్వు పెడచెవులు పెడుతున్నావు, దేవుని మాటలకు నువ్వు లోబడట్లేదు. ఏది నీ ఆకర్షణ? దేవుని మాటకు లోబడితే తినుము తాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు సరిపడా ఉందని నువ్వు మాట్లాడగలవా? మాట్లాడగలుగుతున్నావంటే నీలో దేవుని మాటలు లేవని అర్థం. దేవుని మాటలు నీలో ఉన్నట్లయితే లోకము నిన్ను లాగిన నువ్వు ప్రభు వైపే ఆకర్షించబడతావు. యేసుక్రీస్తుని లోకము లాగిన తండ్రి మాటలకు ఆకర్షించబడ్డాడు. తండ్రి దగ్గర ఉన్న జీవితాన్ని కావాలని కోరుకున్నాడు. లోకాన్ని ఆయన హేయంగా చూశాడు, అసహించుకున్నాడు. లోకము మీద ఆయన విజయాన్ని సాధించాడు. అపవాది మీద విజయాన్ని సాధించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకు నువ్వు ఆకర్షించబడితే, యేసుక్రీస్తుకు నువ్వు లోబడితే, యేసుక్రీస్తు మాటలను నువ్వు నీ హృదయంలో భద్రపరచుకుంటే అలాంటి జీవితాన్ని కలిగి ఉంటావు. నువ్వు అపవాది మీద విజయాన్ని సాధిస్తావు. అందుకే మరి లోకంలోనికి ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చిందంటే పాపానికి ఆకర్షించబడుతున్నటువంటి నీవు మరి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. మరి ఆయన ద్వారా నువ్వు ఎందుకు ఆకర్షించబడలేకపోతున్నావు? ఆ మాటను చూసి ముగిద్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తున్నారు. 5వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాటలను మనం చూద్దాం. 17వ వచనం సార్, 17వ వచనం సార్. చూడండి, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది, ఆ ఒకరి ద్వారానే అనగా ఆదాము ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. తర్వాత కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని చెప్పి ఇక 19వ వచనములో క్లారిటీ ఇస్తున్నాడు. ఒకరి ద్వారా పాపం వచ్చింది, ఒకరి ద్వారానే విధేయత వలన నీతి వచ్చింది అంటాడు. చదవండి అసలు. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అంటే ఆదాము వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన యేసుక్రీస్తు వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకరి అవిధేయత వలన ఎలా అందరూ పాపులుగా అవిధేయులుగా ఉన్నటువంటి వారు పాపులుగా ఉంటున్నారో మరి ఏమన్నా ఒకరి విధేయత వలన, ఇక్కడ నేను అవిధేయత వలన, ఇక్కడ ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. మరి ఒకరి విధేయత వలన ఎందుకు నువ్వు ఆకర్షించబడలేకపోతున్నావు? యేసుక్రీస్తులో ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నావు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి
ఈ అయస్కాంతం చుట్టూ ఉన్నటువంటి ఇనుప ముక్కల్లా ఈ లోకానికే ఆదాము చేసిన పాపాన్ని అనుసరించే జీవించాలనుకుంటున్నావు, కానీ యేసు క్రీస్తు అనుసరించినటువంటి నీతిని బట్టి నువ్వు జీవించాలని నువ్వు మాత్రం అనుకోవట్లేదు. మరి యేసు ద్వారా నీతి ఉంది, యేసు ద్వారా నిత్య జీవం ఉంది. దేవుడు చేసిన వాగ్దానం నీకు నిత్య జీవం ఇచ్చాడు యేసు ద్వారా. ఏమని చెప్పాడండి? ఆ నిత్య జీవాన్ని విడిచిపెట్టి లోకపరంగా లోకంలో ఉన్నటువంటి దానికి ఆకర్షించబడుతున్నాం, దేవుని మాటలకు ఆకర్షించబడలేకపోతున్నాం. మరో మాట చూసుకుంటున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఎలా నిత్య జీవాన్ని ఇచ్చాడో చెప్తున్నాడు అక్కడ. ఎలాంటి వాగ్దానాన్ని చేశాడో చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తుని అనుసరించడం ద్వారా ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి? ఆయన చేసిన వాగ్దానాన్ని పొందుకోలేకపోతే ఎందుకు మన బ్రతుకు, ఎందుకు మన జీవితం ఇంకా అయస్కాంతానికి ఆకర్షించబడేలా మనం పాపంలో ఉండకూడదు. ఆకర్షించుకునే లోకం యేసుని ఆకర్షించుకోవాలనుకున్న యేసు ఆకర్షించబడలేదు. యేసుని నువ్వు అనుసరిస్తే, యేసు చెప్పిన మాటలు నీ హృదయంలో భద్రపరచుకుంటే రేపు దేవుని వల్లరా నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. నీ నిమిత్తం ఆయన చేసిన వాగ్దానం నీ కోసం ఉంది. ఏంటో ఆయన చేసిన వాగ్దానం నువ్వు పొందుకోగలవు. చూద్దాం. నిత్య జీవము అనుగ్రహించున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. యేసుక్రీస్తులో నువ్వు బ్రతకగలిగితే, యేసుక్రీస్తు ఎలా తండ్రి దగ్గరికి ఆకర్షించబడ్డాడో, ఈ లోకంలో నుంచి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడిన తర్వాత మళ్ళీ భూమి మీద కనిపించి ఆయన అనేకులు చూస్తుండగా ఆరోహణుడై ఎలా తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడో, యేసుక్రీస్తు 2వ రాకడలో నువ్వు మృతి పొందినా కానీ తిరిగి లేపబడాలంటే, నిత్య జీవంలో నువ్వు ఉండాలనుకుంటే, నీకు దేవుడు చేసిన వాగ్దానం, తానే నీ కోసం చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహించున్నదియే తానే నీ కోసం చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే ఒకరి ద్వారా వచ్చినటువంటి ఆ పాపములో నువ్వు ఉండదు, కానీ ఒకరి ద్వారా వచ్చినటువంటి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడాలి. అప్పుడే నిత్య జీవానికి వారసులుగా యేసుక్రీస్తులో మనం జీవించగలం. అందుకే యేసుక్రీస్తు మనకు మాదిరి. క్రీస్తును అనుసరించినటువంటి పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తు యేసుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక మీదట జీవించమని నేను కాదు శరీర రీతిగా నేను జీవించట్లేదు, శరీర రీతిగా. ఇక మీదట జీవించమని నేను కాదు, క్రీస్తు యేసులో, అంటే ఆయన మాటల ద్వారా యేసుక్రీస్తు మాటల ద్వారా అపోస్తలుడు పౌలు గారు జీవించారు. యేసు ఎలా ఈ లోకం ఆకర్షించినా కానీ తన శరీరాన్ని పాపం వైపు మళ్లించకుండా పరలోకమందున్న తండ్రి మాటలనే జరిగించాడో, అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా యేసుక్రీస్తు మాటలను, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలను తన హృదయంలో భద్రపరచుకొని వెళ్ళారా. యేసుక్రీస్తులా జీవించడానికి అన్నాడు, జీవించమని నేను కాదు. ఒకవేళ నేనే జీవించాలనుకుంటే ఈ శరీరానికి లోబడతానేమో. కాబట్టి ఆయన మాటల్ని నా హృదయంలో నింపుకున్నాను. ఇంకా మీదట జీవించుదాను నేను కాదు, క్రీస్తు యేసులో జీవిస్తున్నాను. అలా నువ్వు జీవించగలవా? అలాంటి మాటలు నీ హృదయంలో భద్రపరచుకొని క్రీస్తు కోసమే నువ్వు నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. మరి దేవుని మాటలకు, క్రీస్తు మాటలకు నువ్వు ఆకర్షించబడగలవా? ఆయన మాటల వైపు మనమే ఆకర్షించబడాలి. ఆయన మాటలు ఆకర్షించుకునేలా ఉన్నాయి, కానీ నీ హృదయాల్లో నువ్వు నింపుకోవాలి. పెడచెవిన పెట్టినట్లయితే మాటలకు ఆకర్షించబడాలి. లోకాన్ని నీలో నింపుకుంటావు. లోక స్నేహం దేవుని దృష్టికి వైరం, నిత్య నరకాగ్నికి కలకాలం కాలిపోయే స్థితిలో ఉంటుంది నీ ఆత్మ. ఆత్మకు చావు, నాశనం అంత ముగింపు లేదు. కాబట్టి నీ ఆత్మను రక్షించుకుంటావు. శిక్షలో పడిపోయేలా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు. నీకు నువ్వే ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు శిక్షలో పడకుండా ఉండాలనే తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, ఆయన అంతగా పాపంలో ఉన్నటువంటి జీవితాన్ని ఈ లోకంలో అనేకులు కొనసాగిస్తున్నారు. ఆయన మాత్రం పాపంలో పడిపోకుండా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడంటే కేవలం నువ్వు రక్షింపబడాలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి, నీ కోసమే, ఒక్కొక్కరి కోసం, నా కోసం అని ఎవరైతే గుర్తెరిగి యేసు నా పాపాల నిమిత్తం మరణించడానికి గుర్తెరిగి ఆయన మాటలకు ఆకర్షించబడతారో వారికి ఖచ్చితంగా నిత్య జీవం ఉంది. మరి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటల ప్రకారంగా యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం మృతుల్లో నుండి పరలోకమందున్న కన్న తండ్రి క్రీస్తుని మృతుల్లో నుండి 3వ దినం లేపాడని హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది
ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ప్రతి ఒక్కరి ఆత్మ నిత్య జీవంలో ఉండాలని ప్రభు పేట కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన సమయంలో అందరి తలలు